ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు, గురువుగారు మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒక దెబ్బ తగులుతుంది, అంటే తరచుగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. అలాగే రెండోది ఏంటంటే, మేము పొలము స్థలము ఇలాంటివి ఉన్నాయి, అమ్మాలనుకుంటున్నాము, అమ్మలేకపోతున్నాము. మూడవది శత్రువులు, అంటే మా పైన తెలిసిన వాళ్ళు, చుట్టాలు, తెలియని వాళ్ళు కూడా అనవసర విషయాలకు కూడా మా మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. శత్రువులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయాలో చెప్పండి, బయటపడాలి. దీనికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని అడిగారు. ఖచ్చితంగా మార్గం ఉంది. తంత్రంలో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి. ఇది నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి, ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను. ఈ వీడియో కూడా షార్ట్ వీడియోనే, లెంతీగా ఉండదు. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రయత్నం చేయండి. ఇది అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది మంగళవారం నాడు చేయాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు చేయాలి. 9 అంటే మీకు 4 చూపించాను, ఇలా చూపించాను. 9 మంగళవారాలు, 9 మంగళవారాలు చేయాలి. ఈ 9 మంగళవారాలు కూడా మీరు ఒక విధి విధానం చెప్తాను, అది పాటించాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్తాను, దాన్ని పాటించండి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. అలాగే నియమం ఏంటంటే, ఎవరైనా మరణించి ఉన్నవారు, అంటే పెద్ద కర్మ అవ్వలేదు గురువుగారు, మేము అంటే గుడికి వెళ్ళకూడదు అనే నియమం ఉంటే మాత్రం చేయవద్దు. అలా గర్భిణీ స్త్రీలు చేయవద్దు. అలాగే గర్భిణీ స్త్రీలతో పాటు వాళ్ళ భర్తలు కూడా 5 నెలలు దాటిన వారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీకు ప్రెగ్నెన్సీ పూర్తయిన తర్వాత, అంటే పిల్లలు కలిగిన తర్వాత 21 రోజులు అయిపోయిన తర్వాత, మైలు తీరిన తర్వాత చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఇది 9 మంగళవారాలు చేయాలి. ఇది 9 మంగళవారాలు కూడా మీరు దేవాలయంలో చేయొచ్చు, లేదా మీ ఇంటి దగ్గర చేయవచ్చు. ఇంటి దగ్గర చేసేవారు కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. ముఖ్యంగా రసగణపతి, అంటే పాదరసంతో చేసిన గణపతి బొమ్మ కానీ, పసుపు కొమ్ముతో చేసిన గణపతిని కానీ, పచ్చి వక్కతో చేసిన గణపతిని కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని తెచ్చుకోండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతాయి గురువుగారు అంటారు. పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, మన ఈకామర్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. తర్వాత మంగళవారం నాడు మొదలు పెట్టాలి. మంగళవారం నాడు మీ ఇంట్లో లేదా దేవాలయం దగ్గరైనా మీకు అవకాశం ఉంటే, ఇంట్లో అయినా సరే ఈ గణపతి పెట్టుకొని స్వామివారికి జిల్లేడి పువ్వులు, జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి. కొద్దిగా జిల్లేడి పువ్వులు, ఒక జిల్లేడు ఆకులు. జిల్లేడు ఆకుల మీద సింధూరాన్ని రాస్తూ స్వామివారిని తలుచుకుంటూ సింధూరం రాసి స్వామివారికి సమర్పించాలి. ఒక్క ఆకుని పడవాలి. తర్వాత పువ్వులు కూడా, అంటే సింధూరంతో పాటు పువ్వులు, మనం ఆకు మీద సింధూరం రాసాం కదా, పువ్వులు కూడా స్వామివారికి అలంకరించండి. తర్వాత అంటే చిన్నగానే ఉంటాయి కాబట్టి చిన్న మాల, 2 పూలు మాల కట్టండి, స్వామికి వేయండి. లేదండి పెద్ద పటం ఉంది, కింద స్వామివారిని పెట్టుకుంటాం, వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా మీరు చేసిన తర్వాత స్వామివారి నామాన్ని మీ మనసులో పర్టికులర్గా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనే నామాన్ని మీరు పఠించాలి. ఎన్నిసార్లు? 108 సార్లు అనుకోవాలి. మీకు లోపల బాధలు, శత్రువులు, భయాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి, అంటే చేయడం మొదలు పెడతాయి. ఇలా 9 వారాలు చేయాలి. మధ్యలో ఏదైనా వారం గ్యాప్ వచ్చిందనుకోండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ తర్వాత వారం చేయండి. అలాగే ఈ చేసిన రోజున నియమాలు, అంటే మీరు చెరుకు గడ దొరుకుతుంది కదా, మనకి చెరుకు గడ దొరుకుతుంది, చెరుకు గడ ముక్కలు పంచిపెట్టండి. అలాగే ఉపవాసం ఉంటే మంచిది, ఒక పూట ఉపవాసం ఉన్నా మంచిది. అలాగే మంచం మీద కాకుండా కింద పడుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము పడుకోలేము గురువుగారు, మాకు కాళ్ళ నొప్పులు, కింద పడుకోలేమంటే మంచం మీద పడుకోండి. కానీ నియమంగా పాటిస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 9 మంగళవారాలు చేసిన తర్వాత, పూర్తయిన తర్వాత మీరు ఎవరికైనా సరే దేవాలయం దగ్గర కానీ ఎక్కడైనా సాధువులు ఉంటారు కదా, వారికి కందిపప్పుతో చేసిన పదార్థాన్ని, వారికి భోజనం, అంటే కందిపప్పు చారు లాంటిది పెట్టైనా భోజనం సాధువులు పెట్టండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో, అంటే ఏది తరచు ప్రమాదాలు, అలాగే
శత్రువుల నుంచి ఇబ్బందులు, ముఖ్యంగా ఇంకొకటి చాలా ముఖ్యమైనది భూమి, అంటే ఇల్లు అమ్మడానికైనా భూమి అమ్మడానికైనా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైనా ఇది చేయడం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి వెళ్తుంది. ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే కొత్త వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో మన వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. అలాగే మన వాట్సాప్ గ్రూపు, ఫేస్బుక్ కూడా లింక్స్ ఇచ్చాను. కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను, కొత్త వీడియోలను దీంట్లో పెడుతూ ఉంటాను. ఈ ఉపాయాన్ని నమ్మికతో ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.